లార్డ్ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ముందుగా మీ కుటుంబాలకు సమాధానము శాంతి అనుగ్రహింపబడును గాక. ఈరోజు మరి చాలా మందికి మనం సువార్త ప్రకటించినప్పుడు మరి చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. మరి ఏమంటారంటే నరకం ఉందా, మీరు చూసొచ్చారా అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, చూసి వచ్చే పరిస్థితి అయితే పెద్ద బాకాలు పెట్టి ఊరూరా మరి బహిరంగ సభలు ఏర్పాటు చేసి మనోళ్ళు పోయారు, తిరిగి వచ్చారు, అక్కడేమి లేదు అని చెప్పవచ్చు. కానీ తిరిగి వచ్చి వాడు కాదు. కానీ ఆ బైబిల్ గ్రంథంలో మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకడు నరకములోనే నేను ఉన్నాను, ఈ యాతన పడలేకపోతున్నాను అని చెప్పి ఇతను తిరిగి రాలేదు. నరకములోనే యాతన పడుతున్నట్లుగా నేను ఉన్నాను, ఈ నరక యాతన నేను తప్పించుకోలేకపోతున్నాను, దీని బాధ నేను భరించలేకపోతున్నాను అంటే ఒక్కొక్కరు అంటారు, భూమి మీద ఉండగానే కొందరు కలుగుతున్న పరిస్థితులు బట్టి నేను నరకములో ఉన్నట్లే ఉన్నాను, నరకము అనుభవించాను. ఏమండి, అసలు నరకము అనుభవించాను అనే మాట ఎట్టొచ్చిందండి? ఈ పర్యాయ పదాలలో నేను నరక యాతన అనుభవించాను, నేను నరకం అనుభవిస్తున్నాను అంటే భూమి మీద ఉండగానే మనుషులలో కొన్ని పర్యాయ పదాలలో ఈ మాటలు వాడుతూ ఉంటారు. ఈ నరకాన్ని నేను తట్టుకోలేకపోతున్నానండి, ఏమండి నేను ఈ బాధను భరించలేకపోతున్నానండి. ఎక్కువ శాతము హాస్పిటల్లో ఈ మాటలు మనకు వినపడతాయి. హాస్పిటల్లో తరచూ వింటాం, ఈ నరక యాతన నేను భరించలేకపోతున్నాను, నన్ను చంపేయండి, నన్ను అలా చేయండి, నన్ను ఇలా చేయండి, నాకు వద్దు అని ఇలాగ మాట్లాడుతూ ఉంటారండి. ఏమండి, ఈ నరకము అనే మాట ఒక వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ కలిగిన సమస్యను బట్టి, వారు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితిని బట్టి, వారి ఒంటి మీద ఏదన్నా గాయమైతే అయ్యో ఈ నరక వేదన నేను అనుభవించలేకపోతున్నాను, ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను అని చెప్పి ఈ యొక్క పదాలు వస్తాయి. ఈ మాట కుటుంబంలో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, పొరుగువారిలో కావచ్చు, మనకి కానివారిలో కావచ్చు, అనేక రకాలైన మనుషుల్లో ఈ మాటలు ఉన్నాయి. అయితే ఏమండి, నరకానికి పోయి వచ్చిన వారు ఇక రాటం ఉండదండి. నరకానికి పోయి వచ్చిన వారు ఇక రాటం ఉండదు. ఎందుకంటే అది భయంకరమైన లావ, అగ్ని ఆరదు, పురుగు జావదు. యెషయా గ్రంథం మనకు సాక్ష్యం ఇచ్చింది, అగ్ని ఆరదు, పురుగు జావదు. అయితే నరకములో ఒక వ్యక్తి నేను ఈ నరక వేదన పడలేకపోతున్నాను, తండ్రి అయిన అబ్రహామా నీ కుడి పక్క ఉన్న మరి ఆ లాజర్ని కొంచెము ఏమండి కొనయేటుతో, ఈ కొనయేలుతో వచ్చే సుక్క డ్రాప్ ఏమండి ఏదైనా తీర్చిద్దా, ఆ బాధని తీర్చిద్దా? ఒక సుక్క డ్రాపు తన పెదాలను దడిపితే మరి ఏమండి దాంతో స్థితి తీర్చబడతాడా? చూడండి, ఒక బైబిలు పరిశుద్ధ గ్రంథములోనే ఈ మాటలు ఉన్నాయి. ఎక్కడ దొరకదండి. పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ పురాణాలలో చెప్పబడి ఉంది ఏంటంటే నరకం అనేది ఉంది. 18 పురాణాలలో అష్టాదశ
ఈ అష్టాదశ అనగా 18 పురాణాల సారాంశంలో చెప్పబడి ఉంది. కానీ ఆ నరకం ఎలాగ తప్పించుకోవాలి అనేది చెప్పలేదు. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి, పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, నరకము అనేది ఉన్నదని ప్రతి గ్రంథములో చెప్పబడింది. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే నరకాన్ని ఎట్ట తప్పించుకోవాలో సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ధనవంతుడు దరిద్రుడు స్టోరీ. ఈ లాజరు అనేవాడు దరిద్రుడు, ధనవంతుడు అనేవాడు మరి ప్రశస్త వస్త్రములు, ఏదా మరి పట్టు వస్త్రములు, నార బట్టలు, పట్టు వస్త్రాలు ధరించుకొని, ఈ వస్త్రములు పట్టుతో వేయించుకున్న నార బట్టలు, అప్పుల్లో ప్రతిష్టమైన వస్త్రములు, మరి బంగారముతో పొదించుకున్న ఈ యొక్క వస్త్రాలని ఈ యొక్క ధనికుడు ధరించుకొని ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నాడు. ఈనాడు చాలా మంది అలాగనే ఉన్నారు. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి. నా పాయింట్ ఏంటంటే, చాలా మంది అంటారు నరకం అనేది చూసి వచ్చారా? ఒరే బాబు, నరకం అనేది చూసి వచ్చానికి పాఠమే కానీ వచ్చేది ఉండదు నాయన, పాఠమే కానీ వచ్చేది లేదు. అలాగా నేను నరకములో వేతన పడుతున్నానని ఆయన ఒక సాక్ష్యము బైబిలులో రాయించబడి ఉంది, లిఖింపబడి ఉంది, పరిశుద్ధ గ్రంథములో రాయించి ఉంచాడు. ఇతను అంటాడు, ఇతను ఉంది ఎక్కడ? ఏమండి, నరకములో కాదు, పాతాళములో. కానీ అతనికి ఆ పాతాళము యొక్క తీవ్రత ఎలాగా ఉంది? నేను నరకములో ఉన్నాను, ఈ బాధని భరించలేకపోతున్నాను. ఏమండి, అని ఈతన పడుతున్నానని తండ్రి అయిన అబ్రహామా, నీ వద్ద ఉన్న ఆ యొక్క లాజర్ని నా వద్దకు పంపించు, వచ్చేటప్పుడు కొంచెము కొన ఏటితో, ఆ ఏలుతో ఒక డ్రాపు సుక్క నా పెదాల మీద తడిపినట్లుగా అని చెబుతాడు. ఒక గ్లాస్ అడగల, పెద్ద దబర అడగల, పెద్ద మరి గంగాళం అడగలేదు. కానీ లాజరు యొక్క కొన ఏటితో ఒక డ్రాపు సుక్క తీసుకొచ్చి నా పెదాల మీద తడపమని వేడుకుంటున్నాడు. ఏమండి, ఆశపడుతున్నాడు. ఎందుకు? ఇక్కడ కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చండి. ధనికులుగా ఉన్నవారు గమనించాలి. ఈ యొక్క ధనవంతుడు కూడా చాలా ధనవంతుడే. ఈ దరిద్రుడైన లాజరు తన వాకిటనే ఉంటే, ఇతనేమో మంచి పుష్టైన ఆహారం తిని ఆఖరికి తన బల్ల మీద పడినవి కూడా ఈయనకు దొరకకుండా అన్నట్లుగా ఉన్నాడు. కానీ తన ఆ పారేసిన ఆ రొట్టె ముక్కలు ఈ యొక్క దరిద్రుడైన లాజరు కడుపు నింపుకొని అలాగ జీవనవాన్ని కొనసాగించుకుంటూ ఒక రోజున కన్ను మూయటం జరిగింది. ఈ దరిద్రుడును లాజరు చనిపోయినప్పుడేమో దేవదూతులు చేత కొనుక్కోబడ్డాడు. ధనవంతుడు చనిపోయాడు. కానీ ఇతను అంటాడు, భయంకరమైన కలవరానికి గురయ్యాడు. అయ్యో, ఎవరో నన్ను లాక్కెళ్తున్నారు, ఎవరో నన్ను వేసుకెళ్తున్నారు అని చెప్పి చాలామంది మరణమయ్యేటప్పుడు కొన్ని రకాలైన సన్నివేశాలు మనం చూస్తాం. కొందరేమో అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళేమో చెప్పి మరీ చనిపోతారు, చెప్పి మరీ నిద్రిస్తారు. కానీ యేసుప్రభుని వెరగని వారు భయానికి గురైపోతారు.
అంటే పాతాళపు దూతలు యేసుప్రభుని నమ్ముకొని ఉన్నవారి వద్దకు రారు, యేసుప్రభుని ఎరగని వారి వద్దకు వచ్చి పాతాళ దూతలు ఈడ్చుకొని పోతాయి. యేసుప్రభుని నమ్ముకున్న వారిని పరిశుద్ధ దూతలు వస్తాయి. పరిదేశికి కొనిపోవటానికి పరిశుద్ధ దూతల చేత కొనిపేయబడతారు. నేను మరి బాప్తిసం ఇచ్చిన వారిలో చాలా మందికి మరణము వచ్చినప్పుడు నాకు చాలా మంది చెప్పారు, అయ్యా నా నిమిత్తము ప్రార్థన చేయమన్నప్పుడు మరి వారిలో మా సహోదరులు కూడా ఉన్నారు. మరి అక్క, రేపే ప్రభు పిలుపు నీ మీదకు వచ్చిద్ది, నేను తీసుకొని పోతాడు, నీవు మంచాన పడవు, నీవు ఒకరి చేత చేపించుకోవు అని నేను కొంతమందికి నేను చెప్పాను. మా యొక్క రిలేషన్, మా యొక్క బంధువులలో చెప్పినప్పుడు నేను చెప్పిన ప్రకారముగా వారిని ప్రభువు చేతులకి అప్పచెప్పినప్పుడు అలాగనే వాళ్ళు మంచాములో పడకుండా వెళ్ళిపోయారు. ఇందుకు దేవుడే సాక్షి, ఇందుకు వారే సాక్షి. వారు నేను చెప్పినప్పుడు విన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఉంటే వారు కూడా సాక్షే. చెప్పకుండా నేను చెప్పట్లేదండి. ఒక క్రైస్తవుడు మాత్రమేనండి మరణమును గురించి చెప్పి మరి కన్ను మూస్తాడు. ఒక క్రైస్తవుడికి ఉన్న అధికారము, ఆధిక్యత లోకస్తులకి లేదు. లోకస్తులు మరణానికి చూసి భయపడతారు, క్రైస్తవుడు మరణాన్ని చూసి భయపడడు. గర్వంగా చెప్పుకొని నేను ప్రభు వద్దకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి మరి చనిపోతాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడేమో పాతాళ దూతల చేత ఈడ్చుకొని పోబడ్డాడు. దరిద్రుడేమో, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన దరిద్రుడేమో దూతల చేత కొనిపోయబడ్డాడు. ఇక్కడ అంటాడు ధనవంతుడు, అయ్యా భూమి మీద నా బతుకు బతికిన వాళ్ళే, నా యొక్క బతుకు జీవిస్తున్న వాళ్ళే ఇంకా 5 ఉన్నారు. ఏమండి, ఇంకా 5 ఉన్నారు, 6 ఉన్నారు, నా బతుకు బతుకుతున్న వాళ్ళే. కాబట్టి నీ వద్ద ఉన్న లాజరును పంపించు, మృతులలో ఉండి ఒకడు పోయి చెబితే తప్పకుండా మారుతారు అని అబ్రహాంకి సాక్ష్యం ఇస్తే అబ్రహాం అన్నాడు, లేదు లేదు లేదు, మారేవాడు భూమి మీద దేవుని సేవకులు మోషే హారోన్లు ఉన్నారు, వాళ్ళు చెప్పినా వింటారు. మారినవాడు ఒకడు మృతుల్లో నుండి పోయి చెప్పినా వినదు. ఇక్కడ మనకు స్పష్టమైన కొన్ని పాఠాలు మనకు అర్థమయ్యాయి. ఏమండి, ధనవంతుడు అంటాడు, మా వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదండి, ఒకటి తెలియదు, చెబితే అర్థం కాదు, పట్టిన దానికి 3 కాళ్ళు. ఈ యొక్క కటిక దరిద్రుడైన ఈ లాజరు ఎప్పుడు మా ఇంటి వద్ద ఉన్నాడు కదా, ఈ లాజర్ని కనుక వాళ్ళు చూస్తే గుర్తుపడతారు, అయ్యో మరి వీడు నిన్న మన ఇంటి కాడ బిచ్చవెత్తుకున్నవాడు కదా, మరి వీడు పాతి పెట్టబడ్డాడు కదా, ఎట్ట సాధ్యం వీడు బతికొచ్చాడు అని వాళ్ళు అదొక సూచిక్రియను బట్టి మారే అవకాశం ఉంటుందయ్యా, ఈ లాజర్ను పంపించమని ఏడుకుంటే అంటాడు భూమి మీద మోషే హారోన్లు ఉన్నారు, ప్రవర్తలు ఉన్నారు, వాళ్ళు చెబితే వింటేనే వాళ్ళకి రక్షణ, లేకపోతే నీ స్థలమే వాళ్ళ స్థలం. ఇక్కడ ధనికుడు అంటాడు, నా వద్దకు పంపించవా అన్నప్పుడు కూడా ఒక పాయింట్ మనకి ఎత్తపరచబడింది. అబ్రహాం అంటాడు, నా కుమారుడా, నీ వద్దకు రావడానికి మాకు అధికారం లేదు, నీకును మాకును మధ్య అగాధం ఉన్నది. ఇక్కడ వారు అక్కడికి రాకుండా, అక్కడ వారు ఇక్కడికి రాకుండా మధ్యలో అగాధం ఉన్నది. దాన్ని దాటడానికి మా వల్ల కాదు, మేము రాలేము అని స్పష్టంగా. ఏమండి, ఏబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనంలో చక్కని ఒక మాట చెప్పబడి ఉంది. ఏంటంటే, పాతాళము పాపము చేసిన వాణ్ణి పట్టుకును, పట్టి బంధించిద్దట. మేము పరిశుద్ధులమి, మేము అట్ట, మేము ఇట్ట, నరకం ఉందని చూసి వచ్చారా
అని ఎవరైతే ఎర్రదీగుతున్నారో జాగ్రత్త సుమి, పాతాళ మిమ్మల్ని ఈడ్చుకొని పోయింది, పట్టి మిమ్మల్ని బంధించిద్ది. మోక్షానికి వెళ్ళలేరు. ఎందుకంటే మోక్షానికి వెళ్ళాలి అంటే మధ్యలో అగాధము దాటాలి. ఈ మాటలు ఎక్కడున్నాయి? లోక 16వ అధ్యాయము 19వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. 12వ వచనం కానించి మనం చదువుకుంటూ పోతే 19 దాకా ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క జీవితము, మీ దీపం ఉండగానే, మీరు ఇంకను భూమి మీద ఉండగానే మీరు మీ యొక్క విలుని చక్కపరుచుకుంటారని, మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ యొక్క పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసము పొందుతారని, మీరు ఈ భూమి మీద ఉండగానే తండ్రి పాదాలను పట్టుకున్నట్లయితే మీరు కూడా పరదేశికి చేర్చబడతారు. మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి. అతి కృప మీకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్.